చామరములు పట్టుకుని వీచుతూ ఉంటారు, కొంతమంది వ్యజనములు పట్టుకుని వీచుతూ ఉంటారు. వ్యజనం అంటే విసనకర్ర, అది పట్టుకుని వీచుతూ ఉంటారు, కొడుచుకుంటూ ఉంటారు. అలాంటి రథంలో తస్మిన్ రథే సమాయతి సా దుష్ట హరిణక్షణ. పాపాత్ముడిగా ఆవిడ దుష్టురాలే, ఏం చేస్తాం? సా దుష్ట హరిణక్షణ నిభృతం సన్నిపత్యత్వం చిహ్నేనానే లక్షితాం. ఇప్పుడు గుర్తు పెట్టాను కదా మీకు, అక్కడ కొట్టండి మీరు వెళ్ళి. తాం విజిత్య దురాచారం కేశాస్వకుష్యమర్దయా. భయంకరమైన మాట అంటున్నాడు. బాగా దెబ్బతీసేసి ఆవిడ జుట్టు పట్టుకు లాక్కున్న నా దగ్గర తీసుకుని అంటున్నాడండి. పురతశ్చలితే సైన్యే సత్వసాల్ని సావదు స్త్రీమాత్ర రక్షాభవతో. వెనక నుంచి దెబ్బతీయగలమా అని భయపడద్దు. ఎందుకంటే మీరందరూ ముందు నుంచి ఇంతవరకు వెళుతుండడంతో ఆ సేనలన్నీ ముందుకే అటెన్షన్ పే చేస్తున్నాయి. నేను కూడా ఊరుకోనులే, మీరు అటు వెళ్ళే టైంలో ముందు నుంచి మరికొంతమందిని పంపిస్తాను. సో ముందున్న శక్తిశాలంతా ముందు వచ్చిన రాక్షస సేనల్ని కొట్టడంలో ఎంగేజ్ అయిపోతారు. మీరు వెనక నుంచి వెళ్ళండి. పాపం పిచ్చివాళ్ళు వెనక నుంచి దెబ్బతీయగలం మనమని తెలియక ముందుకే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు ఆవిడ దగ్గర ఎవ్వరూ లేరు, పెద్ద శక్తులు 2 ఉన్నాయట ఆవిడకి 2 వైపులా. ఎవరు? వారాహి, శ్యామల. వాళ్ళు ముందుకే వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఒక్కరున్నారు. కాలక్షేపానికి ఆవిడ దగ్గర ఒక 15 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఆడవాళ్ళతో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటుంది. స్త్రీ మాత్రం రక్షాభవతో. అంతఃపురంలో కూర్చొని 15 మంది ఆడవాళ్ళతో కబుర్లు ఆడుతుంది. ఎవరా 15 మంది ఆడవాళ్ళు చెప్పండి? నిత్యాదేవతలు. చెప్పుకున్నాం కదా, ఆ 15 మంది నిత్యాదేవతలు. వీడి స్త్రీ మాత్రం రక్షాభవతో వసమేష్యతి సత్వరం. అందుకు తొందరగా మనం తప్పకుండా లొంగ తీసుకోవచ్చు సుమా అని చెప్పగానే సరైన బయలుదేరుడు విషంగుడు మహాగర్వంతో 15 మంది సేనాపతులు, వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. దమనకుడు, దీర్ఘజివ్వుడు, హుంబేకుడు, హులుముల్లుడు, కల్కసుడు, కల్కివాహనుడు, పుల్కసుడు, పుండ్రకేతుడు, చండబాహువు, కుక్కురుడు, జంబుకాక్షుడు, జంభనుడు, తీక్ష్ణ శృంగుడు, త్రికంటకుడు, చంద్రగుప్తుడు అనబడేటువంటి మొత్తం 15 మంది వీళ్ళు. అయితే ఈ పేర్లు చెప్తుంటే రాసుకోవాలని ప్రయత్నించద్దు. రాసుకోవడానికి వీలు లేకుండా అంత వేగంగా చెప్తారని నా మీద దబాయించద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త కొత్త పేర్లనే వెతుక్కుంటున్నాం మనం పిల్లలకి పెట్టడానికి. ఈ పేర్లు మాత్రం పెట్టుకోవద్దు వీళ్ళు. అయితే మనకి లక్ష్మీదేవి పేరు పెట్టుకోండి, సరస్వతి పేరు పెట్టుకోండి, డబ్బా పాత చింతకాయ పట్టండి, ఏదో కొత్తగా పెడతా ఉంటాడు. ఏదో ఆ పనికి రోష్నిక్ ఒకటి పేరు అంటే ఏంటో వాళ్ళకే తెలియదు. ఆ పేరుకి కొత్త సౌండ్ అది. ఇవే ఆ పేర్లండి, పనికి వాళ్ళ పేర్లు. పిల్లలకు మంచి పేరు పెడితే దాన్ని బట్టి వాళ్ళకి ఆయుష్యాన్ని వృద్ధి అవుతుంది. మొన్న మధ్య ఎవరు రుచి అని పేరు పెట్టుకున్నారు, ఇంకా నయం వాసన అని పెట్టుకోలేదు. ఇలాంటి కొత్త కొత్త పేర్లు పేర్ల డిక్షనరీలు. పాత వాసన వస్తాయట రామకృష్ణ అంటే. ఏం చేస్తాం, అదొక దౌర్భాగ్యం. కనుక ఇవేను వెరైటీగా వినిపిస్తున్నాయని దమనకుడు, భండు, విశుక్రుడు, విషంగుడని రాసుకోవద్దు దయచేసి. విని మర్చిపోండి చాలు. అందుకు ఇలాంటి ఇంతమంది రాక్షసులు, వీళ్ళు 15 మంది బయలుదేరుతున్నారు. వీళ్ళకి మళ్ళీ అక్షోహిణులు. వీళ్ళందరూ ఎంత చక్కగా తయారయ్యారో చూడండి. పగటిపూట అయితే డేంజర్. అందుకు వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూశారట. సూర్యుడు అస్తమించాడు, చీకటి అయ్యింది. ఈ చీకటి అవగానే తథా గుప్త సమాచార పాష్నిగ్రాహం సమాచార అస్మిన్ కార్యే సుమహతి ప్రౌఢిమానాం సముద్వహన్ విషంగా. ఈయన బయలుదేరుతూ సూర్యుడు అస్తగిరికి చేరిన వెంటనే చీకట్లు రాగానే వీళ్ళందరూ నల్లని కవచాలు వేసుకున్నారటండి. కనబడకుండా విడిపోవచ్చు దీంట్లోంచి. అసురాణం ప్రతిష్టాన రాత్రిరేవ బలావహ. రాత్రే రాక్షసుల శక్తులు చాలా విజృంభిస్తాయట. కనుక వీళ్ళు భయంకరంగా రాత్రిపూట బయలుదేరారు. పగా మహామాయావులు వీళ్ళు. మాయతో కనబడకుండా ఉందామనే ప్రయత్నాలు. అందరూ కూడా శ్యామ కంకటధారిణ, నల్లని కవచాలు వేసుకుని నల్లని ముసుగులు వేసుకున్నట్టండి. ఒక్కొక్కడు నల్లని ముసుగులు, నల్లని వస్త్రాలు, మొత్తం నలిపే. ఇలాగ తయారయ్యి ఒక్కొక్కడు రకరకాలైనటువంటి ఆయుధాలు ఇవి పట్టుకున్నారు. అన్నీ కూడా నల్లగానే కనిపిస్తున్నాయి. విషంగుడు ప్రధానంగా ఒక అద్భుతమైన కవచం వేసుకున్నట్ట. దాని పేరు మేఘడంబరకము. పేరు చూడండి ఇక్కడ ఎందుకు ప్రత్యేకమైన పేరు చెప్పారంటే ఇది స్పెషల్ కవచంట. మేఘడంబరకము. అసలే చీకటి మబ్బు పట్టిస్తే ఎలా ఉంటుందండి, అది నక్షత్రపు కాంతులు కూడా కనబడకుండా ఉన్నట్టు. అందుకే మేఘడంబరకము అనబడేటువంటి భయంకరమైన కవచాన్ని వేసుకున్నాడు. పైగా వీళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు దుందుబులు అవన్నీ మోగిస్తూ వెళుతూ ఉంటారు సౌండ్తో. ఇప్పుడు ఏ సౌండ్ చేయలేదుట వీళ్ళు. నచ దుందుబి నిస్వానో నచ మర్దళ గర్జితం. అవి కానీ మోగితే యుద్ధ సన్నద్ధమని. ఇప్పుడు సన్నద్ధమని తెలియజేయకూడదు కదా. పైగా రాత్రి వేళ వీళ్ళు ఏం చేశారంటే అమ్మవారి సేనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి. తూర్పు నుండి అమ్మ పశ్చిమాముఖంగా వెళుతున్నారు. ఈ సేనలన్నీ కూడా తూర్పును కూర్చుందమ్మ. అమ్మ ప్రక్కనున్న వీళ్ళందరూ పశ్చిమాముఖంగా వెళుతున్నారు. వాళ్ళు తూర్పుకు అభిముఖంగా వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. వీళ్ళు ఏం చేశారంటే ముందు పశ్చిమాముఖంగా చీకట్లో నెమ్మదిగా ప్రవేశించి ఎవరికి కనబడకుండా
క్రమంగా ఉత్తరం వైపు తిరిగి తూర్పుకు వచ్చేట. ఆ డైరెక్షన్ కూడా ఎలా చూపిస్తున్నాడు చూడండి హయగ్రీవ స్వామి. ఆవృత్యోత్తర మార్గేణ పూర్వభాగం అశిశ్రయన్, అలా నెమ్మదిగా వచ్చారు. వచ్చేట పుట్ట నిశ్వాసమపి సస్వానమకుర్వంత పదే పదే, ఊపిరి తీయకుండా జాగ్రత్తగా వచ్చేటండి. ఊపిరి తీసిన చప్పుడు కూడా వినేస్తారేమోనని, ఎందుకంటే శక్తి చలనలు చాలా అలర్ట్గా ఉన్నాయి. ఊపిరి తీసినా ఎవరది అంటాయేమో, అలా వస్తూ ఉన్నట్ట. అయితే చీకట్లో అందరూ సర్దుకుంటూ ఉన్నారు ఆ శక్తిశానులు. వీళ్ళు వెనక నుండి వస్తుంటే తోవలో ఎవరు మీరు అంటే ఈ సైన్యానికి సంబంధించిన వాళ్ళ మేలే అని గొంతు కూడా మార్చి చెప్పి వెనక్కి వెళ్ళేట్టు వీళ్ళు. ఆవృత్యనుభూతం పుష్టే కవచచ్ఛన్న విగ్రహ, ఇలా క్రమంగా వచ్చారు. వెనక నుండి చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆ మధ్యలో కూర్చున్న ఆ తల్లి 15 మంది తిథి దేవతలతో ఆవిడ చక్కగా కబుర్లాడుతోందిట. చూశారు ఆ తల్లిని. ఏం భాగ్యమో వాళ్ళకి, అమ్మ దర్శనం ఇచ్చింది వాళ్ళకి. అనుకున్నారు మత్వ అనవహితామేవా, ఈమె పరాకుగా ఉంది అనుకున్నారండి. ఈవిడికి ఏం తెలియట్లేదు, తన తన కబుర్లో ఉంది కనుక ఇదే టైం అనుకున్నారు. నెమ్మదిగా చక్రానికి వెనక వైపు వచ్చారండి. వచ్చి పృష్ఠవంశం రథేంద్రస్య ఘట్టయామాస సైనికై, అది కోన్ షేపులో ఉంది ఆ చక్రం. మనం వర్ణించుకున్నాం కదా, ఈ శ్రీచక్రం మేరు ప్రస్తారంగా ఉంది. ఇది భూప్రస్తారం. మేరు ప్రస్తారంలో విశాలమైన భాగం ఈ చతురస్రం, క్రమక్రమంగా సూక్ష్మమై బిందువు వరకు వెళుతుంది కనుక ఈ చతురస్రం అక్కడున్నది. అక్కడికి ముందు చూశాట. అక్కడున్నది అనిమా మొదలైనటువంటి శక్తులు 28 అష్టవింశతి ప్రకట యోగిన్లు. వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటి దాని మీద భయంకరమైనటువంటి ఆయుధాలతో తత్ర అనిమాది శక్తినాం పరివారవరూధిని విపాటై పాటయామాసు. ఇక్కడ ఏంటంటే మనకు ఉపాసనలో మొట్టమొదటి వచ్చేటువంటి అనిమా మహిమ లాంటి సిద్ధులు ఎప్పటికైనా దానితో తృప్తి పడకూడదు, మనం ఇంకా పైకి వెళ్ళాలి. అవి ఇలాగా అసురులు కానీ గట్టిగా కొడితే దెబ్బతినేవి. అనిమా మొదలైనవన్నీ కూడా చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా అనిమా మహిమ ఇవేమీ గొప్ప పరాక్రమం కాదు. ఎందుకంటే మొదటి గుమ్మంలో అవన్నీ గొప్పవే, కానీ వాటికి కూడా అసురుల బాధ ఉండే అవకాశం ఉంది. అది ఇక్కడ చెప్పడం అనమాట. ఎప్పుడైతే వీళ్ళు కొడుతూ ఉన్నారో వెంటనే అక్కడున్న దేవతలు, వాళ్ళతో పాటు ఉన్న యోగునులు వీళ్ళందరూ ఆహాకారాలు చేయడం మొదలుపెట్టారు. అమ్మా అని అరిచారు. మొత్తం రథంలో ఎవరికి దెబ్బ తగిలినా వచ్చే అరుపు అమ్మా అని వస్తుందండి. అమ్మా అని ఎప్పుడైతే అరుస్తున్నారో ఈ కలకలం చక్రు అనిమాద్య పరశతం భయంకరంగా కలకలారావని చేయగానే పట్టసై దృఢశ్చైవ భిండివాలై భుసుండిభి, రకరకాల ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొన్ని గుణపాలు లాంటివి, కొన్ని పారలు లాంటివి, కొన్ని కొడవల లాంటివి, వీటన్నిటితో కొడుతున్నట్ట. కఠోర వజ్ర నిర్ఘాత నిష్ఠురై శక్తి మండలం మర్దయంతో మహాసత్వాన్ సమరం బహుతేరిరే. ఈ విధంగా వీళ్ళు వాళ్ళ దగ్గరున్న ఆయుధాలతో కొడుతున్నప్పటికీ అసురులు వేస్తున్న ఆయుధాల యొక్క బాధ తట్టుకోలేక ఒక కలకల ధ్వని అక్కడ మొదలైంది. పైగా ఎవరు చేస్తున్నారో కనిపించట్లేదు. తిమిరచ్ఛన్న రూపాణాం దానవానాం శరీముఖై. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఈ చప్పుడికి ఇక్కడ ఉన్నటువంటి కలకలారావాలకి ముందు వెళుతున్న వాళ్ళు తిరిగి వెనక్కి రాకుండా ఇక్కడ కుటిలాక్షుడు ఏం చేశాడంటే మరొక రాక్షుడిని పంపించట. ఏ తిస్మన్నంతరే దశాక్షౌహిణికాయుక్తాం కుటిలాక్షం మహోజసాం లలితా సైన్యనాశీరే యుద్ధాయ ప్రణిఘాయ సహా. ఇప్పుడు డైరెక్ట్గా ఎవడొచ్చాడంటే మహాసేనాపతి అని చెప్పబడుతున్న కుటిలాక్షుడు వచ్చేసాడు వాడు. ఎందుకంటే వాడైతేనే శక్తిశాలన్నీ పరిచయాలి అక్కడ కనుక ముందు వైపు వాడు వచ్చేట. వాడిని కొట్టడంలో ఈ వారాహి శ్యామల మొదలైన శక్తులన్నీ అక్కడ ఉన్నాయి. అవి వెనక్కి వెళ్ళలేకపోయాయి. ఈ ఘోషలో ఆ ఘోష వినబడలేదుట. ఈ ముందు జరుగుతున్న రాక్షస యుద్ధ ఘోషలో ఈ వెనక్కి జరుగుతున్నటువంటి చక్రరథంలో ఉన్నటువంటి ఘోష వినబడట్లేదు. ఏవంచ ఉభయతో యుద్ధం పశ్చాదగ్రే తదా భవత్ నా గచ్చత్ తదా చక్రే కుటిలాక్షో మహద్రణం. ఈ విధంగా జరుగుతూ ఉండగా అప్పుడు ఆక్రాంత పర్వణాధస్తాద్ విషంగేన దురాత్మన, ఇలా మొదటి పర్వాన్ని ఆక్రమణ చేసుకోబోతున్నాడండి విషంగుడు. కంప్లీట్గా తన యొక్క అధీనంలోకి తెచ్చుకోబోతుండగా అథ తేనాత్యాహితేన సంభ్రాంతే శక్తి మండలే కామేశ్వర ముఖానిత్యం మహాంతం క్రోధమాయయు. వెంటనే అమ్మ దగ్గర ఉన్నటువంటి 17 మంది దేవతలు లేచేట. లేచి వాళ్ళకి మహా కోపం వచ్చేసింది. ఏం చేయమంటావు అని అమ్మ వైపు చూసేట. అమ్మవారు ఒక్కసారి ఈషద్భృకుటి సంసర్గం శ్రీదేవ్యా వదనాంబుజే, అమ్మవారి ధనుశక్తుల మీద క్రోధంతో ఒక్కసారి కనుబొమ్మ ముడివేసేటండి. ఈ కనుబొమ్మ ముడి రాగానే ఇంకా వీళ్ళకి ధైర్యం వచ్చింది. కనుబొమ్మ ముడివేశారంటే ఆర్డర్ ఇచ్చినట్టే వెళ్ళమని. అందుకే నిత్యాదేవతలు అవలోక్య భృషోద్విగ్న నిత్యాదృతికృతం నిత్యా కాలస్వరూపిణ్య ప్రత్యేకం తిథి విగ్రహ. ఈ నిత్యలు ఎవరని చెప్పుకున్నాం? కాలస్వరూపులు, తిథి నిత్యాదేవతలు 15 మంది.
కామేశ్వరి, నిత్యకృణ, భగమాలిని, వన్నివాసిని, భేరుండ, వజ్రేశ్వరి ఇత్యాదులు. చివరికి మనకి జ్వాలామాలిని, చిత్ర, నిత్యల వరకు 15 మంది. మహానిత్య 16 ఆవిడ లలితమ్మ అక్కడే ఉంది. ఇందులో జ్వాలామాలిని ఇత్యాదులు అందరూ ఉన్నారు. ఈ 15 మంది వీళ్ళందరూ కూడా కోపముద్రిక్ష సామ్రాజ్ఞ యుద్ధాయ దధుర్జమం, మా అమ్మ చేత కనుబొమ్మ ముడిపెట్టేటట్టు చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని సంహరించాలని లేచేటండి వీళ్ళు. ఎందుకంటే అమ్మ చేతికి పరిపెట్టరు, వీళ్ళని చూసుకుంటారు. అమ్మ సాక్షి మాత్రంగా చూస్తూనే ఉన్నది. ఆవిడ సాక్షిగా ఉంటే చాలు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆత్మస్వరూపిణిగా సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అని సర్వజీవుల దహరంతరంలో ప్రకాశిస్తున్న పరబ్రహ్మస్వరూపిణి అమ్మ. ఆవిడ పర్యవేక్షణలో ఆత్మశక్తులు అవిద్యాశక్తుల్ని సంహరిస్తున్నాయి, జ్ఞానశక్తులు అజ్ఞానశక్తుల్ని సంహరిస్తున్నాయి. అందుకు అలాంటి ఆ తల్లి యొక్క కోపముద్రిక్ష సామ్రాజ్ఞ యుద్ధాయుధ దుర్యుద్యమం, వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పుడు అమ్మను అడుగుతున్నారు, అమ్మా పంపించు, నీ మాట వస్తే చాలు మేము బయలుదేరతాం. దేవదేవి మహారాజ్ఞి త్వయాగ్రే ప్రేషితాంచమం దండిని మంత్రినాదాది మహాశక్తి అభిపాలితాం. నిజానికి 15 మంది అమ్మవారి యొక్క ఆంతరంగిక సఖులు వీళ్ళు. వీళ్ళకి యుద్ధాలకి వాడికి పంపించదు అమ్మ. కానీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అమ్మా నువ్వు యుద్ధం కోసం నియమించిన దండిని మంత్రిని వీళ్ళందరూ కూడా ముందు యుద్ధంలో ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు ఉపేక్షించకమ్మా, నువ్వు అనుజ్ఞ ఇవ్వు, మేము బయలుదేరతాం. ఎందుకంటే మాయాచ్ఛద్మపరాయణాహ, వాళ్ళ మాయ ముసుగులు వేసుకున్న కపటలు, వాళ్ళని దునుమాడాలి, మమ్మల్ని పంపించమ్మా అంటే. పైగా అప్పుడు అమ్మ సందేహించచ్చేమని, వాళ్ళందరూ చీకటి శక్తులు, మీరు ఆ చీకట్లో వాళ్ళని పోల్చుకోగలరా అంటే, మా దగ్గర వెలుగు ముద్దలున్నారమ్మా ఇద్దరు అన్నారు. ఈ 15 మందిలో 2 వెలుగు రూపాలట. ఎందుకంటే కాలంలో వెలుగు చీకట్లు కలిసి ఉంటాయి. అందుకే తిథినిత్యాదేవతల కాలస్వరూపులను ముందే చెప్పుకున్నాం. వీళ్ళ అనుగ్రహం ఉంటే మనకి తప్పకుండా కాలం అనుకూలిస్తుంది. ఈ కాలం మహామాయ, అంతు పట్టనిది కాలం. అలాంటి ఈ కాలంలో ఎన్నో నెగటివ్స్ జరుగుతుంటాయి. ఆ నెగటివ్సే ఇక్కడ విషంగుడు వాడి యొక్క 15 సేనలు, కాలంలో ఉన్న పాజిటివ్ రెస్సే ఇక్కడ ఉన్న 15 శక్తులు. అందుకు కాలస్వరూపిణైనటువంటి తల్లి ఈ కామేశ్వరి చెప్తోందిట. మొట్టమొదటి తల్లి కామేశ్వరి. ఆవిడేమంటుందంటే, అమ్మా మా దగ్గర ఉన్న 15 మందిలో 2 ఉన్నారే, వాళ్ళు నిలబడితే చాలు చీకటి ఉండదన్నారు. వాళ్ళు ఎవరు అంటే వన్యవాసిని నిత్య, జ్వాలామాలిని నిత్య, వీళ్ళిద్దరున్నారు. యా వన్యవాసిని నిత్య, యా జ్వాలామాలిని పర, వాళ్ళిద్దరున్నారమ్మా, వీళ్ళున్నారు కనుక మేము వాళ్ళని పోల్చుకోగలం అని చెప్పగానే సరే బయలుదేరండి అని అమ్మ ఆజ్ఞాపించింది. అమ్మ ఆజ్ఞ తీసుకుని వీళ్ళు శ్రీచక్రాన్ని రక్షించడానికి దిగుతున్నారటండి. అక్కడి నుంచి ఆ బిందు స్థానంలో ఉన్నారు వీళ్ళు, అమ్మ చుట్టూ కూర్చుని. క్రమంగా 8 ఆవరణలు దిగొస్తున్నారు. 15 మంది కూడా దివ్యమైన స్వరూపాలు. అమ్మ ఎలా ఉందో అలాగే ప్రకాశిస్తున్నట్టు వీళ్ళు. ఒక్కొక్కరు కూడా కుండలీకృత కార్ముక, ముందు కామేశ్వరి నిత్య వచ్చింది. కుండలీకృత కార్ముక, ధనుస్సును గుండ్రంగా చేసిందిట. ధనుస్సును గుండ్రం చేయడం అంటే అర్థం ఏంటి? బాణం పెట్టి లాగితే ధనుస్సు గుండ్రంగా అవుతుంది. అందుకు కుండలీకృత కర్మగా దిగుతూనే రెడీగా వచ్చిందిట ఆ తల్లి. వెంటనే ఆ తల్లిని అనుసరించి వీళ్ళందరూ వస్తున్నారు. వస్తూనే ఆ కామేశ్వరి నిత్యులు వీళ్ళందరూ కూడా విషంగుడు మొదలైన వారు తింటున్నారు. రెరే తిష్టర పాపిష్ఠ, ఓ పాపిష్ఠులారా ఆగండి. మాయా మధ్య చిరగ్నివహ, మీ యొక్క మాయనంతటి మేము ఛేదిస్తున్నాం. అంధకారం అనుప్రాప్య కూటయుద్ధపరాయణ, చీకటిని ఆశ్రయించి కపటపు యుద్ధం చేస్తారా అని వాళ్ళని తిడుతూ, ఇది తాన్ భర్త్సయంతి సా తూణీరోత్ఖాత సాయక. కొట్టకుండా తిట్టడం ఎందుకని మనం అనుకుంటాం. కొట్టేదానికంటే తిట్టు ఒక్కసారి గట్టిగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే తిట్లలో ఉన్నవి శబ్దాయుధాలు, అవి పనిచేస్తుంటాయి. అందులో నిత్యాదేవతలు లాంటి వాళ్ళు ఒక మాట అంటే ఏమవుతాయి. అందుకు వాళ్ళు భర్త్సనం చేస్తూ, భర్త్సనము అంటే భయపెడుతూ తిడుతూ వాళ్ళు వచ్చారు. కృత్వ పర్వావరోహణ జ్వాలామాలినిత్యాచ సానిత్యా వన్నివాసిని, ముందుని పెట్టుకున్నారు. జ్వాలామాలిని వన్నివాసిని పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు వెలుగులు. వీళ్ళు రాగానే వీళ్ళు నల్ల ముసుగులు వేసుకుని వీళ్ళందరినీ పోల్చుకున్నారు. వీళ్ళు ఎన్ని కపటాలు చేసినా కాలం దగ్గర ఎవడు తప్పించుకోలేడు. అది దీనిలో ఇన్న అర్థం. ఎన్ని కపటాలు ఎన్ని చేసినా కాలం రికార్డులోంచి ఎవ్వడు తప్పిపోడండి. మనం ఎన్ని తలుపులు వేసుకుని పాపాలు చేసినా కాలం మాత్రం గుర్తు పెట్టుకుంటుంది. అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు వీళ్ళ యొక్క కపటాన్నంతటినీ జ్వాలామాలిని వన్యవాసిని వీళ్ళు అక్కడ ఉండగా వీళ్ళందరూ బయటపడిపోయారు. బయటపడితే ఇంకేముంది, కామేశ్వర్యాధికానిత్యాత్త పంచదశ సాయుధా ససింహనాదాస్తాన్ సమృదం నేకహేళయ. అందరూ ఒకేలాంటి పరాక్రమంతో
మొత్తం 17 మంది సేనాపతుల్ని కొడుతున్నారు. ముందు 15 మంది సేనలు ఉన్నారు, 17 మంది సేనాపతుల్ని వాళ్ళు కొడుతున్నారు. పైగా అంతా కూడా మాయ 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 జరుగుతుంది. వాళ్ళు మాయా యుద్ధం చేస్తుంటే వీళ్ళు అంతకు మించి మాయ చూపిస్తున్నారు. యామద్యుతయ పర్యంతమేవం యుద్ధం ప్రవర్తత. మొత్తం 2 జాముల కాలం అలా జరుగుతూనే ఉన్నది. అర్ధరాత్రి సమీపిస్తూ ఉన్నది. అప్పుడు ఒక్కొక్క 15 సేనల రాక్షసుల్ని 15 అమ్మ సేన ఎలా కొడుతున్నాయో, ఎవరిని ఏ తల్లి కొట్టిందో పేర్లు చెప్తున్నారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా వినండి, వింటే చాలు ఆ కాలస్వరూపుని యొక్క అనుగ్రహం మనల్ని ఎలా చూస్తున్నదో. దీర్ఘజిహ్వం చమూనాదం భగమాలా వ్యదారయత్. దీర్ఘజిహ్వుడు అనేటటువంటి వాణ్ణి భగమాలినీదేవి సంహరించింది. ఇక జఘానా దమనం దుష్టం కామేశీ ప్రథంసరై. కామేశ్వరు అనబడే మొదటి తల్లి దమనుడు అనేటువంటి వాణ్ణి సంహరించింది. నిత్యక్లిన్నా హుంబేకం, హుంబేకుడు అనేవాణ్ణి నిత్యక్లిన సంహరించింది. హుడుముల్లకుడు అనేవాణ్ణి భేరుండ సంహరించింది. కల్కసుడు అనేవాణ్ణి వన్నివాసుని సంహరించింది. మహావజ్రేశ్వరి కల్కి వాహనుణ్ణి సంహరించింది. పుల్కసుణ్ణి శివదూతి సంహరించింది. ఆ తర్వాత పుండ్రకేతుడు అనేవాణ్ణి త్వరితాదేవి అష్టమి తిథికి అధిదేవత ఆ తల్లి సంహరించింది. కులసుందరి నిత్య చండబాహుడు అనేవాణ్ణి సంహరించింది. నీలపతాక కుక్కురుడు అనేటువంటి వాణ్ణి సంహరించింది. ఇలాగా ఒక్కొక్క జంబుకాక్షుడు అనేటువంటి వాణ్ణి, జంభనుడు అనేటువంటి వాణ్ణి, సర్వమంగళ మొదలైన దేవతలు సంహరించారు. జ్వాలామాలిని త్రికంటకుణ్ణి సంహరించింది. చంద్రగుప్తుణ్ణి చిత్రానిత్య సంహరించింది. ఇలా మొత్తం 15 మందిని 15 నిత్యా దేవతలు క్షణాల్లో సంహరించారు. ఇంకా మహాకోపం వచ్చిందండి ఎవడికి? ఆ కూట యుద్ధ నిపుణానికి హెడ్ విషంగుడు, వాడికి కోపం వచ్చింది. విషంగ పరమక్రుద్ధో చచారపురతో బలి. చాలా వేగంగా వచ్చేట వీళ్ళ మీదకి. కానీ నిలవగలడా వాళ్ళ ముందు? యామావశేషాయాం యామిన్యాం ఘటికాద్వయం. ఇంకా రాత్రి పూర్తయిపోవడానికి కొద్ది ఘటికలు మాత్రమే ఉంది. రాత్రి పోయిందా వీళ్ళ శక్తి అసలు మిగలదు, సర్వనాశనం అయిపోవాల్సిందే. అందుకు వాడు ఏం చేశారంటే, ఎంతో గొప్పగా వచ్చినప్పటికీ యుద్ధం తెమరడం లేదు. రాత్రి పూర్తి కాబోతున్నది ఎప్పుడు వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు, పారిపోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రాత్రి అయిపోతే ఈ పాడి కూడా నిలబడలేడు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు వాడు. అందుకు ముందే జాగ్రత్త పడి పారిపోయాడు. కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్న వాడిని చంపడం ఎందుకు? పైగా వీడికి మా చేతిలో చావు కాదు, ఇంకొకరి చేతిలో పెద్ద గట్టి దెబ్బ తినాల్సిన యోగం ఉంది వీడికి. ఆవిడైతే గట్టిగా కొట్టగలదు, మా దెబ్బ ఇంకా మామూలే. ఆ దెబ్బ వీడు తినాలే, పంపించేద్దామని వీళ్ళు ఊరుకున్నారు. వాడు వెనక్కి పారిపోయాడు. వీళ్ళందరూ కూడా తల్లి దగ్గరికి వచ్చారండి. తస్మిన్ పలాయతే దుష్టే విషంగే భండ సోదరే. భండ సోదరుడైన విషంగుడు ఈ విధంగా పారిపోగానే సా విభాతాచ రజనీ ప్రసన్నాశ్చాభవన్ దిశ. ఒక్కసారి ఆ రాత్రి ప్రశాంతి పొందింది. ఆసుర శక్తులు పోవడమే ప్రశాంతి. నెమ్మదిగా తెల్లవారింది. ఆ తెల్లవారుజాము వస్తూ ఉన్నది బ్రాహ్మీ ముహూర్తం. ఈ లోపల అక్కడొచ్చిన రాక్షసులందరినీ దునుమాడారు. ఈ దేవతలందరూ ముందు దేవతలు వాళ్ళు వస్తున్నట్టు వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోయింది. ఏమని? వెనక నుంచి అమ్మ రథం మీద దాడి జరిగింది అని. వెంటనే వాళ్ళు విఫలులైపోయి భయంకరంగా అమ్మో అమ్మకి ఆపత్తలు పెట్టారా అని వెనక్కి వస్తున్నట్టని వాళ్ళందరూ ఆ తల్లి దగ్గరికి పరుగు పరుగున వస్తున్నారు. ఈ లోపల 15 మంది తిథినిత్యా దేవతలు మళ్ళీ మెట్లెక్కి వెళ్ళారు. 8 ఆవరణలు ఎక్కిపోయి తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. అమ్మా నీ అనుగ్రహం చేత మా ప్రతాపాన్ని చూపించామని నిత్యాశ్రీ లలితాం దేవీం ప్రపేతుర్జయోద్ధత. వాళ్ళు వెళ్ళి అమ్మా మేము జయాన్ని పొందేమమ్మా నీ అనుగ్రహం వల్ల అంటే అమ్మ చాలా సంతోషించి ఉత్సాహపడిందిట. ఇత్థం రాత్రో మహజ్యుద్ధం తత్ర జాతం భయంకరం నిత్యానాం విక్రమాశ్చైవ లలిత ప్రీతిమానదత్. నిత్యాదేవతలు చూపించిన ఈ పరాక్రమాన్ని చూసి ఉత్సాహపడిపోయిందిట అమ్మవారు. ఇలాగా నిత్యా పరాక్రమాన్ని చూసి ఉత్సాహపడిన తల్లి అని ఇంత కథని ఒక్క నామంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. అది ఒక్క నామం అంతే. నిత్యా పరాక్రమ అటోప నిరీక్షణ సముత్సుక అని చదవద్దు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఆవిడ వాళ్ళు చేస్తున్న ప్రతాపాన్ని అంతటి బిందువులో కూర్చొని చూస్తోంది ఆవిడ. ఆవిడ చూపు చూడకపోతే ఎవరేం చేయగలరండి? ఆవిడ చూపులోంచి శక్తి వెళ్ళింది కనుక వీళ్ళని పనులు చేయగలిగారు. అలాంటి నిత్యా పరాక్రమటోప నిరీక్షణ సముత్సుక అనే నామం రేపు మీరు చదివితే ఈ కథంతా మీకు గుర్తు రావాలి. అందుకు ఈ నామాల్లో దాగిన తత్వం. ఇవి ఎవరు చెప్పారు ఈ నామాలు? వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆ త్రికోణ చక్రం తర్వాత ఉన్న అష్టత్రికోణ చక్రంలో కూర్చుని మొత్తం యుద్ధం చూస్తున్నారు కాబట్టి రికార్డ్ చేశారు మొత్తం వాళ్ళు. అందుకే లలితాదేవిని కీర్తించినప్పుడు ఈ కథలో ఉన్నవన్నీ ఒక్కొక్క నామంలో చెప్పేస్తున్నారండి మనకి. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అయింది కదా.
ఎప్పుడైతే ఈ విధంగా విషంగుడు పారిపోయాడో మళ్ళీ మరుసటి రోజు మీటింగ్ పెట్టుకున్నాడు. ఎవడు? మహానుభావుడు బండు. దశాక్షౌహిణికాయుక్తం కుటిలాక్షౌతి వీర్యవాన్ దండనాథాస్తరైస్తీక్ష్ణై రణే భగ్న పలాయిత. అక్కడ కుటిలాక్షుడు పంపిన సేనలన్నీ శక్తి సేనలతో పోయినా కుటిలాక్షుడు కూడా పారిపోయాట. వీడు వెనక నుంచి పారిపోయాడు, వాడు ముందు నుంచి పారిపోయాడు అంతే. కుటిలాక్షుడు వాళ్ళ దెబ్బ తట్టుకోలేక వాడు పారిపోయాడు. పారిపోయి నిలబడ్డాట భండాసుడి దగ్గర. ఏమిటి కదా అంటే, నేను బ్రతికొచ్చాను అదే గొప్ప అన్నాడు వాడు. ఇది వీళ్ళ గొప్పదనాలు పాపం. అప్పుడు చూశాడు, అహో బత మహత్ కష్టం, ఎంత కష్టం వచ్చి పడింది అనుకున్నాడు. ఈ లోపల ఈ తల్లులు పరిగెత్తుకెళ్ళారే శ్యామలా వారాహి, వాళ్ళు అనుకున్నట్ట మనం ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఈ రాక్షసులు వెనక నుంచి వెళతారా అంటే మనం ఎక్కడో లోపం చేశాం. వెనక నుంచి మాత్రం అమ్మ చక్రం మీద వాళ్ళు ఎలా వేయగలిగారు ఆయుధాలు, ఎలా వెళ్ళగలిగారు రాక్షసులు. మనం ఉండగా అమ్మకి ఏమీ జరగకూడదు, ఆ చక్రానికి ఏమీ జరగకూడదు. కానీ జరిగింది కనుక మన అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకోవాలంటున్నట్టండి. వారాహి దండనాథ దేవతలు పరిగెత్తుకొచ్చి, అమ్మా మమ్మల్ని మన్నించు, ఉత్తాన బుద్ధి విద్దూరం అస్మాభిచరితం పురః, మేము ముందు చూపు లేక చాలా ముందుకు పోయామమ్మా, వెనక ఆలోచించలేకపోయాం. మహాచక్ర రథేంద్రస్య నజాతం రక్షణం బలై, నీ చక్రానికి సరైన రక్షణ బలాన్ని ఉంచడం మేము మర్చిపోయి అందరం వెళ్ళిపోయాం. అది వచ్చింది బాధ. కొంత సెక్యూరిటీని ఇక్కడ ఉంచాల్సింది మేము, అది చేసిన తప్పు. ఆ సెక్యూరిటీ లేకుండా మొత్తం మేము అందరం ముందుకు వెళ్ళిపోయాం. మా సేనల్లోనే కొందరు ఉంచాల్సింది. ఇప్పుడు తెలిసొచ్చింది కనుక ఇప్పుడైనా నీకు సరి అయిన రక్షణ బలాన్ని మేము ఏర్పాటు చేస్తాం. అందుకు ఏం చేయాలంటే, వాడికంటే పెద్ద కోట వగేరాలన్నీ ఉన్నాయి శూన్యక నగరంలో, మనకేమీ లేవు. మనం ఎక్కడి నుంచి పెడుతున్నాం, కొడుతూ ఉన్నాం. కనుక మనకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక రక్షా కవచమైనటువంటి గోడ పెద్దది ఏర్పాటు చేసుకోవాలి మనం, వాళ్ళు రాకుండా. ఒకవైపు మాత్రం ఎంట్రీ పెట్టుకోవాలి మనం బయటికి వెళ్ళి యుద్ధం చేయడానికి, మిగిలినదంతా జాగ్రత్తగా చూడాలి. పైగా గొప్ప గొప్ప రక్షణ శక్తులను పెట్టుకోవాలి. వాడు తన నగరానికి కోటకి 4 వైపులా రక్షణలు పెట్టాడు, మనకి ఎటువైపు రక్షణ లేకుండా పోయింది, ప్రాకారం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రాకార నిర్మాణం చేయాలి. ఈ ప్లాన్ అంతా ఎవరు వేయాలంటే దండనాథాదేవి తీసుకుంది ప్లానింగ్. మొత్తం ప్రాకార నిర్మాణ ప్లానింగ్ దండనాథాదేవి తీసుకుంది. మంత్రిని పురత కృత్వా ప్రచేరుల్లరితాం ప్రతి క్రమేణ నవపర్వాణి వ్యతిత్వరిత క్రమై. వీళ్ళు కూడా అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళారంటే 9 పర్వాలు చకచకా ఎక్కి వెళ్ళి దండం పెట్టారటండి మంత్రిని వారాహి. వెళ్ళి అమ్మ ఈ ఏర్పాట్లు చేస్తాం, ఇప్పుడు జరిగిన పొరపాటుకు నువ్వు మన్నించు అని అమ్మవారిని ప్రార్థించి, నువ్వు ఆజ్ఞాపించితే మేము చేయడానికి సిద్ధమని. ఎందుకంటే అమ్మ ఆజ్ఞాపించింది, ప్రాకారం కూడా కట్టడానికి లేదు. ఏకావలంబనం కృత్వా మహారాజ్ఞి భవత్పదం. ఇక్కడ ఎంత బాగా అంటున్నారు చూడండి. మంత్రినీదేవి దండనాథాదేవి ఇద్దరు అంటున్నారు, నిన్నొక్కదాని ఆధారం చేసుకుని మేము అందరం ఉన్నామమ్మా అని అర్థం. ఎంత గొప్ప మాట చూసారా. ఏకావలంబనం కృత్వా మహారాజ్ఞి భవత్పదం, నీ పాదములు ఒక్కటే ఆలంబనంగా తీసుకుని మేము అందరం ఉన్నాము, అలాంటిది నీకు దెబ్బ తగిలితే మేము లేమమ్మా అన్నారు. దీని అర్థం ఏమిటి?